యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? యేసుక్రీస్తు నామంలో ఎన్నో శ్రమలండి, వేదనలండి, కన్నీరండి, అవమానాలండి, తృఢీకరణ అండి, ఎవరు లెక్క చేయరండి, ఏమీ ఉండదండి. ఆర్థికంగా కూడా చాలా బలహీనంగా ఉంటామండి. ఈ చెడ్డ ప్రచారాలు ఎవరు నమ్మొద్దండి. క్రీస్తు యేసు నామంలో, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి నీవు నిత్యము ఆనందం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఏమి ఉన్నను ఏమి లేకపోయినా నీవు ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు, ధనము, బలము, జ్ఞానము, మరి ఈ లోకంలో ఉండేటటువంటి ఏ ధన్యత నీకు లేకపోయినా ఒకవేళ లేకపోయినట్లయితే దేవుని సన్నిధి నీతో ఉన్నట్లయితే సమస్తము నీతో ఉన్నట్లయితే. అందుకే నువ్వు ఎంతో కన్నీరు కార్చి అలసిపోయావేమో. నీ కుటుంబ స్థితిగతులను బట్టి, నీ వ్యక్తిగత సమస్యలను బట్టి ఈనాటిగా ఇంకా దుఃఖిస్తూనే ఉన్నావేమో, కన్నీరు కారుస్తూనే ఉన్నావేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాం. నీవిక ఏ మాత్రమును కన్నీళ్లు విడవు. నాకేమీ లేదండి అని కన్నీరు కార్చి అలసిపోయావేమో. అందుకే దేవుడు ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? యూ వీప్ నో మోర్. నీవిక ఏ మాత్రమును కన్నీరు విడవవు. కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల భారాలను బట్టి, గృహము లేని స్థితిని బట్టి, నీ బిడ్డలకి ఫీజులు కట్టుకోలేక, లేక నీ భర్త మారక, నీ కుటుంబ స్థితిగతులు మారక, నీ వ్యక్తిగత మానసికమైన ఒత్తిళ్ళు, అనారోగ్యం అండి, భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నవారు, మీ ఆప్తులకి వస్తున్నటువంటి సమస్యలను బట్టి, వారి అనారోగ్య స్థితులను బట్టి నువ్వు నలిగిపోయావేమో. అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీకు ఏమాత్రమును కన్నీరు విడవదు. యూ వీప్ నో మోర్. ఎట్టి పరిస్థితుల్లో అంటే దుఃఖభరితమైనటువంటి శ్రమలతో, శోధనలతో, వేదనలతో కూడినటువంటి కన్నీరు కాకుండా సంతోష బాష్పములు, సంతోష ఆనందకరమైనటువంటి కన్నీరు. ప్రభువా, ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఈరోజు ఏ స్థితికి నన్ను తీసుకొచ్చావు అనే విధంగా సంతోష ఆనందములతో కూడిన కన్నీరు విడుస్తాను, కానీ దుఃఖకరమైన కన్నీరు విడవగని దేవుడి రోజు నీకు మాట ఇస్తున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగంధ ఘనమైన తండ్రి, నీవేదైనా చేయగలవు తండ్రి. కథ మొత్తం మార్చగలవు ప్రభా. సమస్తము నీకు సాధ్యము తండ్రి. శారతో నువ్వు అన్నట్లు ప్రభా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నట్లు తండ్రి, మా జీవితంలో అసాధ్యమైనటువంటిది కన్నీరు కార్చి అలసిపోయిన స్థితిలో నీవిక ఎన్నటికీ కన్నీరు విడవని ఆ సిలువలో మా కోసము నువ్వు చేసిన ఆ త్యాగమును బట్టి, ఆ యాగమును బట్టి, ఆ రక్తం ధారల ప్రవాహమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. ఆ సిలువలో నువ్వు పడిన వేదన నాయన మాకు ఆశీర్వాదము ప్రభా. అట్టి ఆశీర్వాదమును, నీ యొక్క రక్తమును మేము వ్యర్థము చేయకుండా నీ అందు స్థిరముగా ఉండే కృపను దయచేయమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. గృహాలు లేని బిడ్డలకి గృహాలు దయచేయండి. ఆర్థికంగా అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి నాయన. ఎంతోమంది మూర్ఖపు, అవివేకపు స్థితిలో కుటుంబాలను డిస్ట్రాయిడ్ చేసుకుంటున్నాం. ఇట్టి దురాత్మ, అంధకార, చీకటి శక్తుల ప్రభావం అంతటినీ యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభా. అనారోగ్య సమస్యల్లో ఉన్న వారికి విడుదల, షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, మరణ పడకల్లో ఉన్న వారికి విడుదల కలుగును కాక చేస్తున్నామని అయినా మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని, చిన్న బిడ్డల ప్రభావ ప్రత్యేకంగా నెలల పిల్లలు, సంవత్సరముల పిల్లలు ఈ బిడ్డల చుట్టూ మీ సన్నిధి ఉంచిన కాక ఏ కీడు, ఏ అపాయము, ఏ అనారోగ్యము బిడ్డల్ని ముట్టకుండా యేసు నామంలో వారి మీద మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, మీ రక్తాన్ని చల్లుతున్నానయ్యా. మీ దేవదూత, మీ అగ్నిదూత చిన్న బిడ్డలందరి చుట్టూ ఉండును కాక. వారి చుట్టూ నీ కాపుతను ఉంచి నాయన మీ యొక్క మహిమను దించబోతున్నందుకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నాము. యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యు.